కోలాహలంగా రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు, సినిమాలను తలపిస్తూ సాగిన నాటకాలు. కంకిరెడ్డి జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి నాటకాల పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. స్నేహ ఆర్ట్స్ అధ్యక్షుడు గొందేసి రాజా అధ్యక్షతన కొత్తెం శ్రీరామచంద్రమూర్తి కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నాటికల పోటీలను పెద్దాపురం శ్రీప్రకాష్ విద్యా సంస్థల చైర్మన్ విజయప్రకాష్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా చంద్రమాంపల్లి సర్పంచ్ కుర్మిళ్ళ లోవరాజు, ఎంపీడీసీ గోపి వరలక్ష్మీనారాయణమూర్తి, ఆజాద్ నేషనల్ ఆర్మీ కన్వీనర్ కొత్తెం వెంకట శ్రీనివాస్, కొమ్మిరెడ్డి బుజ్జి, రేలంగి బుజ్జి, సిఎస్ఆర్ ఆర్ట్స్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు విజయవాడ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి అనే ప్రదర్శన, హైదరాబాద్ వారి గేమ్ ప్రదర్శన, కొలకలూరి వారి జనరల్ బోగిల్ నాటికలు సినిమాలను తలదన్నేలా ప్రదర్శించబడ్డాయి. నేటి ఆధునిక ప్రపంచంలో కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నట్లుగా నాటక రంగాన్ని బ్రతికిస్తూ గత 7 సంవత్సరాలుగా స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ నాటక పోటీలు సదా ప్రశంసనీయమని విజయప్రకాష్ అభివర్ణించారు. స్నేహ ఆర్ట్స్ అధ్యక్షుడు గొందేసి రాజా, గౌరవ అధ్యక్షుడు కుత్తెం స్వామినాథన్, దేవాడ పాపేశ్వరరావు, మంత్రి సత్యబాబు, మానేపల్లి రవీంద్ర తదితర నేతల ఆధ్వర్యంలో సినిమాలను తలపిస్తూ నాటక ప్రదర్శనలు సాగాయి. చంద్రమాంపల్లి దిగులి గ్రామంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ నాటక కళా పరిషత్ స్నేహ అందరూ ఇవాళ ప్రతి బంధం డబ్బులతో ముడిపడి ఉంటుంది, కానీ ఇక్కడ స్నేహంతో ముడిపడి ఉంటుంది అనేది ఈ ఊరు యొక్క ప్రత్యేకతలా కనబడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎంతోమంది కలిసి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. రాజా గారు, రవి గారు, ఇంకా నాకు పేరు చాలామంది తెలియదు. ఇక్కడ కోటి గారు ఈ ప్రాంగణాన్ని చాలా శ్రమ కోర్చి ఎన్నో ఏళ్లుగా పోరాడి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని నిలబెట్టారు. అలా చాలామంది, నారాయణమూర్తి గారు, ఇంకా చాలామంది, అంటే ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే మాకు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు దీని కష్టాలు నష్టాలు అన్నీ కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు, అంటే ఆఖరికి ప్రేక్షకులను కూడా వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి చేస్తుంది. ఇవన్నీ ఎవరి కోసం చేస్తూ ఉంటే ప్రేక్షకుల కోసం చేస్తూ ఉంటాం, కానీ ప్రేక్షకులను కూడా మనం హాయిగా ఉండేటట్టు, లేకపోతే మీకు బాగుండాలి అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు దాదాపు నాకు తెలిసి కొన్ని వారాల నుంచి నాకు తెలిసి ఒక 5-6 వారాల నుంచి పూర్తిగా నిద్రాహారాలు మాని ఇలా చేస్తున్నారు. అలాగే ఇందాక చేసిన నాటకం కూడా ఇద్దరు కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. అంటే ఆ ప్రదర్శన చూస్తే వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే డైరెక్షన్ కానీ ఈవెన్ వాళ్ళు చేసిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ 7 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చింటారు. ఈ పరిషత్తులు మన సమాజం యొక్క అదేంటి మన కళల పట్ల ఉన్న ఇంట్రెస్ట్కి అది కొలమానం అనమాట. 7 ఏళ్ళ పాటు ఇలా కంటిన్యూ అవుతుంది అంటే మీ ఊర్లో ఎంతో కొంతమంది ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూసి ఒక మంచి ఆలోచన వైపు, ఒక మంచి సమాజం వైపు వెళ్తున్నారని నాకు అర్థమవుతుంది. ఈ ఇందాక చూపించినట్లు చిన్న ఓటుని నమ్ముకోవడం అనే ఒక చిన్న ఇతివృత్తంగా తీసుకుని అద్భుతమైన నాటకం ప్రదర్శించారు. దీని నుంచి ఖచ్చితంగా మనం అందరూ నేర్చుకోవాలి. అంటే జస్ట్ నాట్ ఒక సాయంత్రం సినిమాకి వెళ్ళినట్టు కాకుండా ఎంత కష్టపడి చేస్తున్నారు. మరొకసారి వీళ్ళందరికీ అభినందనలుగా తెలియజేస్తూ నాకు చెప్తున్నారు, ఈ స్టేజ్ నిర్మించాలని. డెఫినెట్గా ఇలాంటి 7 ఏళ్ళ నుంచి నడుస్తున్నప్పుడు ఇలాంటి స్టేజ్ ఫస్ట్ ఉండాల్సింది స్టేజే. మా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలోనూ డెఫినెట్గా ఈ స్టేజెస్ ఉంటూ ఉంటాయి. నా తరపు నుంచి ₹1,00,000 ఈ స్టేజ్ నిర్మాణం కోసం నేను డొనేట్ చేస్తానికి వస్తాను. అలాగే అందరూ కూడా చేస్తే ఒక మంచి హాల్ కూడా నిర్మించుకుంటే బాగుంటుందని నా సలహా. అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి కోటి గారికి, అలాగే
ఈ స్నేహ అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే వారం కల్లా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం. హలో పిన్ని గారు, నేనండి దేవిని మాట్లాడుతున్నాను. పిన్ని గారు, ఓ 10,000 ఉంటే సర్దేనండి. అర్జెంటుగా అవసరం ఉంది. వచ్చే వాళ్ళు మా నాన్న రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మీ దగ్గర లేదు. సరే, ఉంటాను. ఖచ్చితంగా నేను